బీజేపీతో పొత్తు ఖరారు. ఎన్డీఏ గూటికి టీడీపీ జనసేన. ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ అక్కడి నుంచే. ఏపీలో పొత్తుల లెక్కలపై స్పష్టత రావడంతో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల పంపకాలపైన ఒక అంగీకారానికి వచ్చారు. అయితే జనసేనకు తొలుత కేటాయించిన 3 ఎంపీ స్థానాల్లో అనకాపల్లి బీజేపీకి ఖరారు చేశారు. జనసేనాని పవన్ ఎంపీగా పోటీ చేయనున్నారు. మిత్రపక్షాలకు 8 ఎంపీ, 30 అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు ప్రతిపాదించారు. అధికారికంగా నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ నెల 14న జరిగే ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. తాజాగా అమిత్ షాతో చంద్రబాబు, పవన్ సమావేశంలో పొత్తులో భాగంగా జనసేనకు 2 ఎంపీ, బీజేపీకి 6 ఎంపీ స్థానాలకు అంగీకారం కుదిరించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా జనసేనకు 24 అసెంబ్లీ, బీజేపీకి 6 ఎమ్మెల్యే స్థానాలపైన సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. బీజేపీ ఎంపీ సీట్లపైన పట్టుబడుతుండడంతో పవన్ తనకు కేటాయించిన 3 సీట్లలో ఒకటి బీజేపీకి ఇవ్వటానికి అంగీకరించారు. ఫలితంగా జనసేనకు కేటాయించిన అనకాపల్లి స్థానం బీజేపీకి వెళ్లనుంది. దీంతో పాటుగా అరకు, రాజమండ్రి, రాజంపేట, తిరుపతి, ఏలూరు, నరసాపురం నుండి బీజేపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపనుంది. విశాఖపైన తుది నిర్ణయం జరగాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ నాయకత్వం సూచించడంతో పవన్ కాకినాడ ఎంపీగా పోటీ చేయనున్నారు. అదే పార్లమెంట్ పరిధిలో ఒక అసెంబ్లీకి పోటీ చేస్తారని సమాచారం. పిఠాపురం లేదా కాకినాడ సిటీ నుండి పోటీ చేసే అవకాశం ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే పవన్కు కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వాలనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీ స్థానాలపైన స్పష్టత వస్తోంది. జనసేనకు ఇప్పటికే 24 సీట్లు కేటాయించారు. బీజేపీకి 6 స్థానాల వరకు టీడీపీ అధినేత అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అనకాపల్లి నుండి గతంలో నాగుబాబు పోటీ చేస్తారని ప్రచారం సాగింది. ఆ తర్వాత అనకాపల్లి స్థానం నుండి నాగుబాబు పోటీ చేయడం లేదని తేలిపోయింది. ఇప్పుడు ఆ సీటు బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తుంది. దీనిపైన అధికారికంగా ప్రకటన వస్తే మరింత స్పష్టత రానుంది. జనసేన కాకినాడ, మచిలీపట్నం నుండి పోటీ చేయనుంది. ఈ నెల 14న కొత్త మిత్రులతో బీజేపీ ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. సీట్ల సంఖ్య మాత్రమే 3 పార్టీల నుండి ఉమ్మడి ప్రకటన రానుంది. తదుపరి చర్చల్లో స్థానాలు, అభ్యర్థులపైన క్లారిటీ ఇవ్వనున్నారు. బీజేపీకి ఖరారు చేసినట్లు చెబుతున్న స్థానాల్లో టీడీపీ ఆశావహులతో చంద్రబాబు నేరుగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సీట్ల గురించి రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలతో చర్చించాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ వేదికగా ఏపీ పొత్తుల లెక్క దాదాపు తేలిపోయింది. ఈ మొత్తం వ్యవహారం పైన 3 పార్టీల నుండి ఉమ్మడి ప్రకటన రావాల్సి ఉంది.